నేను ఒకవైపు టెన్షన్ పడ్డా బాగా. ఎందుకు టెన్షన్ పడ్డా అంటే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయట. దానిలో 2 మాత్రం బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయట. అవకాశాలు చెప్పుకుంటే భయపడడం కాదు, బాధపడడం కాదు. ఇవి గెలుస్తామో అన్న తర్వాత ఇటు కాంగ్రెస్ లో పొట్టు పైసలు వస్తారు. ఈ తప్పిపోయి వాళ్ళు గెలిస్తే దేశాన్ని ఏం చెప్పుకోవాలి మేము పోయి? అరే తెలంగాణలో మేధావి వర్గం తోట పైసల కమ్ముడు ఏంది అనే ఒక చెడు వాతావరణాన్ని తయారు చేసే ప్రమాదం ఏర్పడింది. వాస్తవమా కాదా? కానీ ఎక్కడ పైసలకు లొంగకుండా, పైసల గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎన్ని పైసలు, నేను ఆశ్చర్యపోయినా. పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్కనే. ప్రతి పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్క. పొంగ పైసలు ఇస్తున్నారు, రంగ పైసలు ఇస్తున్నారు. మొత్తం మెడల ట్యాగ్లు వేసారు, మార్కెటింగ్ లెక్కనే అయిపోయింది. నిన్న నరేంద్ర రెడ్డి గారు కలిసి నాకు నిన్న ఆల్ఫోస్ట్ నరేంద్ర రెడ్డి గారు నేను మా గుళ్ళే కలిసారు. ఏమైందని అని చెప్పండి నవీన్ ఆయన బాబు నిన్ను ఓడగొట్టని మీ పార్టీలో ఓడగొట్టారని చెప్పిన ఆయన. మీ పార్టీలో ఓడగొట్టారని అన్న ఇవ్వాలి పని చేయలేదని చెప్పాను. మళ్ళీ ఒకటి చెప్పిండు, అరే మీ క్యాడర్ మాత్రం బాగా పనిచేసినట్టు. క్యాడర్ అంటే వాళ్ళు మీరే. మీ దమ్మెంతో మనం చూపట్టారు. మీ దమ్మేందో, మీ శక్తి ఏందో మీరందరూ తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే, తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఇతరులను దెబ్బ కొడుతుందో మనం చూపెట్టారన్న. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ ఉపాధ్యాయులందరికీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఆ యూనియన్ ఈ యూనియన్ చూడకండి, అందరు తపస్సుకి చూడండి. స్టేట్ ఫార్వర్డ్ ఒకటే, మా జాతీయ భావజాలంతో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం దమ్ముండి కొట్లాడేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తపస్. నేను వాళ్ళకు ఇతర ఉపాధ్యాయ సంఘాలను నేను చులకన చేస్తలేను, నేను వాళ్ళకి కించపరచలేను. ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం అన్నా, అది పిఆర్టీ కావచ్చు, డిటిఎం కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఎప్పుడన్నా మీ సమస్యల పరిష్కారం కోసం మీ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడన్నా ఫైట్ చేసినాయా? ప్లస్ మీకు ఏదన్నా రాజకీయ పార్టీ మీకోసం జైలుకి వెళ్ళరా, మీకోసం రాజకీయ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారా ఎక్కడైనా? ఆ యూనియన్లు చేసిన ఏం చేసినాయంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాయడం, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గరికి చర్చల పేరుతో పోవడం, ఫోటోలు దిగి రావడం తప్ప ఏ సమస్యలన్నా పరిష్కారం అయిందా? ఇవాళ మొన్న ఎన్నికల సందర్భం కూడా మీ డిఏల గురించి ఎవరు మాట్లాడలే, మీ పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడలే, మీ ప్రమోషన్ల గురించి ఎవరు మాట్లాడలే, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల గురించి ఎవరు మాట్లాడలే. ఎక్కడ ఎవ్వరు మాట్లాడలే. మాకు ఓటేసి గెలిపించారంటే టీచర్లు పిచ్చోళ్ళు అయిందేమన్నా? వాళ్ళు ఏం చేశారు? మా సమస్యల గురించి మాట్లాడేది, మా సమస్య గురించి గతంలో ఫైట్ చేసింది, నెక్స్ట్ ఫైట్ చేసేది ఇలా తపస్సు. కాబట్టి తపస్సు చెప్పినటువంటి, తపస్సు సూచించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఓటేస్తామని చెప్పి భావించిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుస్తాం. మనం ఫస్ట్ ప్రివెన్షన్ ఓటుతో గెలుస్తాం మనం. ఇలా అంజిరెడ్డి గారి ఓటు మొత్తం వన్ సైడే, వారు వన్ సైడ్ లెక్క అయిపోయినా కొద్ది ఓట్లు వస్తున్నాయి. కాబట్టి అందుకే ఇతర ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు తపస్సులో చేరండి. తపస్సు యొక్క ఆలోచనలు, తపస్సు యొక్క సిద్ధాంతము, తపస్సు యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఒకసారి చూడండి. చూసి అందరూ వారు వంచలకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఆర్గనైజేషన్ ఉండాలి, అది ఓన్లీ తపస్సు. చేస్తామన్నా నేను వదిలిపెట్టా. ఇవాళ చేరుతున్నారు, మా ప్రవీణ్ ఇప్పుడే చెప్తున్నాడు, ఇవాళ 50 మంది పిఆర్టీ వాళ్ళనా డిటిఎఫ్ అస్సలు పెట్టినా దెబ్బ కామ్రేడ్స్ అంటారే, నాకు అర్థం కాలేదు కామ్రేడ్స్. దానిలో పనిచేసినంత మన మా ప్రవీణ్ నిలబడి ప్రవేశారు, మా ఇద్దరం దోస్తులం. నా మీద నేను ఏబీవీపీలో ఉన్నప్పుడు నా మీద 32 కేసులు, నా మీద ఆయన 32 కేసులు. నేను కొట్టద్దు, ఆయన కేసు అవుతుండే. ఆయన ఇప్పుడు ఉపాధ్యాయుడు అయింది కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుడు నాకు వస్తే నాకు వచ్చేడు. దేనిలో అంటే డిటిఎఫ్ సరే పట్టించుకోండి, డిటిఎఫ్ అయింది అనుకున్నా.
వచ్చి కామ్రేడ్ ఇజ్జ అవుతుంది నువ్వు కామ్రేడ్ అనక చెప్పినా అన్న నువ్వు ఏబీపీలో పనిచేసి కామ్రేడ్ లొల్లి బయట ఇజ్జ అవుతుంది అంటే అక్కడ వచ్చి తపస్ కథం ఇవాళ 50 మంది వాళ్ళ మా హనుమంతన్న మా సురేష్ నేతృత్వంలో 50 మంది ఇలా తపస్సులో చేస్తున్నారు. ఇక ఆగదన్నా ఈ ఫ్లో ఆగదు. ఇక అందరు వస్తూ ఉంటారు. అందరు వస్తూ ఉంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇంతకుముందు హనుమంతన్న పనిచేసినట్టు హనుమంతన్న చెప్పినట్టు యుద్ధం ఏందో స్టార్ట్ కావాలి. అంటే ఉద్యోగాలు పోతే ఎక్కడ బాధపడకండి. మన వేనే ఉద్యోగాలు మనం డైరెక్ట్ ప్రచారం చేసిన చాలా మంది ఎవరికైనా అయిందా? అయితే మేము లేవానే. అరే రాష్ట్రంలో వాళ్ళుంటే కేంద్రంలో మనం ఉన్నాం. రాష్ట్రంలో వాళ్ళుంటే కేంద్రంలో మనం ఉన్నాం. వాళ్ళకి కొట్లాడే దమ్ము లేదు. మనకు కొట్లాడే దమ్ము ఉన్నది. మనకి ఏ పోలీస్ కేసులు కొత్త కాదు, లాంటి అవి కొత్త కాదు. కానీ మనం సమాజం కోసం పనిచేస్తాం. ఉపాధ్యాయ రంగం యొక్క సమస్య కోసం మనం ఫైట్ చేస్తాం. తప్పకుండా ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు కూడా ఇక్కడ నుండి తపస్సు ఉపాధ్యాయులు కూడా కేవలము రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులకు మాత్రమే ఈ ఆలోచన ఉండాలి కాదు. ఇక్కడ మీరందరూ కూడా ఇతర ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులతో మాట్లాడాలి. వాళ్ళందరినీ మన తపస్సులో చేర్చుకునే ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ లేదా విద్యార్థి పరిషత్ అయితే మెంబర్షిప్ చేస్తామో మీ మెంబర్షిప్ ఈసారి సాధించినట్టు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దద్దరితారు రొచ్చు వచ్చాయని ఈసారి. కానీ అట్లా మనం ఇంకా మనం శక్తివంతం మనమే పవర్ఫుల్. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు గెలిచామంటే మనమే పవర్ఫుల్. ఇవాళ మన తర్వాత ఇంకెవరైనా కూడా ఇంకొక కూడా ఉపాధ్యాయ సంఘం పని వెళ్ళలే. కాబట్టి దయచేసి అందరు కష్టపడి పని ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తుల గొప్ప తరం అనేది. మీరందరూ అప్పుడు 42 రోజుల పాటు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, మనం బతుకుతామా సస్తామని తెలియని పరిస్థితుల్లో తెగించి కొట్లాడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా ఉపాధ్యాయ వర్గాల యొక్క గొప్పతనం సకల జనుల సమ్మె. అంత కష్టపడి అన్ని ఉద్యమాలు చేసి తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడ పాలైంది. కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అక్కడ పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళిన అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు. కొత్త వాళ్ళకో పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయారు. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పెయిన్ అమెరికలో పోయేవాడు అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి వచ్చండి.
చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి మన బతుకులు ఏమైనాయో ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టినా లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పనిచ్చిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? నువ్వు అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిర్రా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపినరా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలే. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం కేంద్రం అని 24 గంటలు మోడీ గారు తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప నువ్వు మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్? పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అడ్డుకుంటుంది ఏమన్నా? నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా? ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇవాళ జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నే అయింది. ఓనుకొని తనుకున్నారు. రాజకీయ నాయకుల లీడర్లు మొత్తం కార్లు గీళ్ళు ఇసుకొని అంతా సముద్రం పడేసాడు. ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని ఇసుకొని సముద్రానికి ట్యాంక్ మీద పడేస్తారు, గ్యారెంటీ చెప్తుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంటే తిరుగుతున్నాడు. లాస్ట్కు హైకోర్టులో పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ వీళ్ళు ఏమైంది? మీ మెడికల్ అలవెన్స్, మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ పెన్షన్ బిల్స్ కానీ, ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు. 8,000 కోట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వం దగ్గర లేవంటున్నారు. ఇవాళ నువ్వు ఏం పోటీ పెట్టుకో. ఇలా 5 మంత్రులు టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి. ఇది పక్క పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరము 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇవి 11,000 కోట్ల రూపాయలు, అవి 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 19,000 అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రభుత్వం? అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు 59 నుంచి 61 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 61 నుంచి 64, 65 చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడు ఇవాళ. ఎందుకంటే పైసలు పక్క వేస్తాడు.
ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, హాస్పిటల్ చచ్చిపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇలా రోజు 10 మంది స్టూడెంట్స్ వస్తారు, సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేట, మా సర్టిఫికెట్లు ఆగినాయి, మా సర్టిఫికెట్ మాకు వస్తలేవు సార్. యాజమాన్యం ఏడో వాళ్ళ పాపం, వాళ్ళు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, ఇల్లు కిరా తీసుకునే పరిస్థితి కట్టే పరిస్థితి లేదు, బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న చిన్న విద్యాసంస్థలు మా అంతరి సార్ లెక్క చిన్న చిన్న విద్యాసంస్థ కొన్ని పైసలు లేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈయన కేజీబీకి సంబంధించి ఇప్పుడే అహ్మదాబాద్ మాట్లాడారు, నేనే మాట్లాడినా, యోగితారాయణ మేడంతో నేనే మాట్లాడినా, కేజీబీకి సంబంధించి వాళ్ళకు నైట్ డ్యూటీ చేయకండి, ప్లస్ గురుకుల స్కూల్ వాళ్ళు అరెస్ట్ చేయకండి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత వారు స్పందించిన తర్వాత ఆ కేజీబీకి సంబంధించి యూనియన్ వాళ్ళపై కలువని చెప్పిన ఆ సమస్య కూడా పరిష్కారం పక్కా అవుతుంది, పరిష్కారం చూపడతా కూడా దాన్ని నేనే మాట్లాడాను నేను. కాబట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు లేవు, వాళ్ళ పైసలు జీపీ పైసలు లేదంటే వాళ్ళ కూడా పైసలు లేవు, ప్రమోషన్లు జిహెచ్ఎంసీ ప్రమోషన్లు దానికి ఎంతమంది 800 మంది ప్రమోషన్స్ లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు కేవలం మార్నింగ్ డ్యూటీ పోయి పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని ముచ్చలు పెట్టే ప్రయత్నం చేద్దాం. తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న, రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి. దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి. తపస్సు అంటే సంచలనం ఉండాలి, తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్, తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన, భయం తీసేయండి ఫస్ట్ మీరు. నేను ఉపాధ్యాయుని, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఫోటోలు తీస్తారు, వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, భయపడుతున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది. ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు, ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే బీజేపీ పట్టి కూర్చుంటారా? ఇప్పుడు తపస్సు పట్టి కూర్చుంటారా? నేను అందుకే చెప్తున్నా, జాయినింగ్స్ కావాలి. రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు ఇవాళ. అటువంటి స్థాయి మనం తయారు కావాలి. ఇంకా ఇప్పుడున్నాం, మనమే శక్తివంతం ఉన్నాం, ఇంకా తయారు కావాలి. తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు, తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి. తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేయాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు వాళ్ళు? ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో తెలంగాణ ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక స్వతంత్ర వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానంలో తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికారంలో అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి, కానీ గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిర్రో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలి ఉన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? ఇవాళ రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేసాడు, ఇగో ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయొద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవాళ ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించబడ్డారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే వద్దు, ఇవ్వ నేర్పడ్డారు.
కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్కు భయపడి, నక్సల్స్ లేనేలేరు ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి అన్న. బట్టి కూర్చుంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం పుట్టడము చావడం అనేది రాతది, కానీ పుట్టినాక ప్రతి వ్యక్తి ఒక సంచలనం ఉండాలన్న. మనం చచ్చిపోయినాక ఏం చేస్తారన్నా, 11 రోజులు దావతం చేసుకుంటారు. చచ్చిపోయిన పేరు మీద ఆ 11 రోజులు చాలా మంచోడా, అబ్బా ఇట్లనా అట్లా అంటారు, దావతం చేసుకుంటారు. 11వ రోజు తర్వాత మళ్ళీ గుర్తుంచుకుంటూ ఒట్టిగా పండుగ, కొంతమందికి అదే పండుగ. కానీ నిత్య జీవితము స్ఫూర్తిదాయకంగా ఉంటే మనం వివేకానంద గురించి చెప్పుకుంటాం, నరేంద్ర మోడీ గారు చెప్పుకుంటాం, ఇంకా వీర సావర్కర్ చెప్పుకుంటాం, అంబేద్కర్ చెప్పుకుంటాం. వాళ్ళు ఇవాళ మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు, సమాజం మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? ఇవాళ విగ్రహాలు చౌరస్తాలో పెట్టి దండలేయడము, శ్రద్ధాంజలి ఘటించడము, జయంతి కార్యక్రమం చేయడం ముఖ్యం కాదు. మన విగ్రహాలు కూడా చౌరస్తాలో పెట్టాలి. భవిష్యత్తులో మన విగ్రహాలు పెట్టి మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా రేపు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే జీవితాన్ని గడపాలి మనం. అటువంటి జీవితం గొప్పది. అటువంటి జీవితం ఏమంటే ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి. తపస్సుతో సభ్యత్వం తీసుకోవడం, మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం, మన తపస్సు కోసం ఏం చేయగలుగుతాం మనం? అది పక్క పెట్టి భయపడే ప్రయత్నం చేస్తారు మనం. నా ఉద్యోగాలు లేకుంటే రేపు ఎమ్మెల్యేలు అవుతారు మీరు. చలో ఎవరికైతే తపస్సు కోసం కొట్లాడతారు కదా, ఎవరికైనా ఉద్యోగం పోతే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరికి ఖాళీ పెట్టాం, ఎవరికి ఖాళీ పెట్టాం అన్న. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి. ఏం చేస్తా కూడా ఇక్కడికి వచ్చేది మన ప్రభుత్వమే. ఆల్రెడీ వాతావరణం వచ్చేసింది, 7 గంటల వాతావరణం వచ్చేసింది. ఏంటంటే ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది వాతావరణం వచ్చేసింది. దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. కాబట్టి దయచేసి ఆ జీవితం అనేది, నిత్య జీవితం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉండాలి. అరే వీడు రోడ్డు మీద పోతుంటే రేపు మీకు పిల్లలు ఉంటారు, రేపు మీ పిల్లల గురించి బయట కలిసి అబ్బా ఫలానా బండి సంజయ్ కొడుకా, ఫలానా మహేష్ కొడుకా, ఫలానా రమేష్ కొడుకా అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. వీడు అక్క రమేష్ కొడుకా, వీడు మహేష్ కొడుకా. ఆ పిల్లలకు చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తున్నది? ఎవరి వల్ల వస్తున్నది? మన వల్ల వస్తున్నది. ఆ పిల్లలకు మంచి పేరు ఎవరి వల్ల వస్తుంది? మన వల్ల వస్తుంది. రేపు పోతుంటే హీరోలకు బతకాలన్నా, నా బతుకుని హీరోలకు బతకాలన్నా, జీరోలకు బతకదన్నా, ఆ బతికే వేస్తానా? రేపు మీ పిల్లలు పోతుంటే మా నాన్న హీరో, మా అమ్మ ఒక ఝాన్సీ రాణి, ఒక రుద్రమదేవి మా అమ్మ. మీ పిల్లలు చెప్పుకోవాలి, ఫస్ట్ మీ కుటుంబం చెప్పుకోవాలి. నాకు చాలా సంతోషిస్తారు. ఇక్కడ పోతుంటే వాళ్ళు మా బంధువులు వచ్చి మా బండి సంజయ్ బండి, నేను చాలా సంతోషపడతాను. నేను నాతో ఫోటో చూస్తే సంతోషపడతా. అబ్బా నేను మొత్తంగా ఏదో ఒక గొప్ప కార్యం చేసిన కాబట్టి స్థాయికి వచ్చినా అనుకుంటాను నేను. కానీ గర్వం ఉండదు నాకు, అహంకారం ఉండదని నేను 7 గంటలకు గిట్టే ఉంటాను. నేను అయితే కిందికి వచ్చినా, గ్రౌండ్కి వచ్చినా. నా 109 కేసులన్నా, 109 కేసుల ఒక్క కేసు కొట్టేస్తేనే టీవీలో బ్రేకింగ్ వచ్చింది. ఇక 108 కేసు గురించి ఎవరు మాట్లాడారు? ఇక అందరం ఉంటారు, అమ్మా బండి సంజయ్ కేసు కొట్టి ఏం కొట్టేది, ఒకటే కేసు కొట్టేసిన, ఇంకా 108 కేసులు ఉన్నాయి నా మీద. ఎట్లుంటారో చెప్పండి అన్న. 108 కేసుల వ్యక్తి బతుకుతాడన్నా? ఇలా మీరు పొద్దున్న సాయంత్రం ఇక్కడ కూర్చోమంటేనే నడువులు వస్తాయి, కాళ్ళు వస్తాయి, బీపీలు షుగర్లు పెడతాయి మీకు. ఇలా కోర్టుకు ఉదయం పోతాం, ఉదయం పోయి సాయంత్రం దానుకుంటాం. కోర్టు నిల్చోవాలన్నారు, కూర్చోరా నిల్చోవాలన్నా పోతే. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చుంటే మా పరిస్థితి ఏంటన్నా, 108 కేసులకు రాజరెడ్డి సాబ్ ఉన్నాడు అక్కడ, మా వకీల్ సాబ్. మాకు ఎట్లుంటుందన్న పరిస్థితి చెప్పన్నా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో పిలిచినాక నిల్చుంటే ఇలా మా పరిస్థితి ఆలోచించండి. కానీ ఏ రోజు మీకు కేసులకు భయపడలేదన్నా? దానికి మీకోసం కొట్టాన 317 జీవోనే ఉదాహరణ. మీకోసం కొట్టాలి. ఏ రాజకీయ పార్టీ రాలే ఆ రోజు. రేవంత్ రెడ్డి గారు రాలే, బట్టి విక్రమార్క రాలే, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రాలే, కోమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాలే. ఎవరు వచ్చినా? భారతీయ జనతా పార్టీ వచ్చింది. తపస్సు వచ్చింది ఆ రోజు. మా వెంకటరమణ అందరూ వచ్చిన రోజు
మాస్కులు వేసుకొని మా ఉద్యోగులు పాల్గొన్నారు, నేనే బయటకు పంపించినామా. ఎందుకంటే కేసీఆర్ మూర్ఖుడు. నా కార్యాలయాన్ని జేసీబీతో కూల్చోమన్నాడు. నా కార్యాలయాన్ని రాత్రి మందు తాగి ఫోన్ చేసి కేసీఆర్ సిపి ఫోన్ చేసి ఆ కార్యాలయాన్ని జేసీబీతో మొత్తం కూల్చేయని చెప్పి ఆదేశాలు చేయండు. ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. జైలుకు పోయినాం. ఇట్లా ఒక్క ఉద్యమం కాదు, ఇట్లా రైతుల కోసం కొట్టాలని జైలుకు పోయినాం, నిరుద్యోగ సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం, ఉద్యోగుల సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం, మహిళా సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం. ప్రతి సమస్యలో కొట్టాలని జైలుకు పోయినాం, ప్రతి సమస్యలో కేసులు భరించిన మేము. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నట్టే, మీరు ఎక్కడ భయపడని అవసరం లేదు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకన్నగా నేను మళ్ళీ చెప్తున్నానా, ఒక్క తపస్సు సంబంధించి ఒక్క ఉపాధ్యాయునికి చిన్న సమస్య వస్తే ఒక కుటుంబం లెక్క స్పందించాలి. మనం దచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా సమూలంగా మార్చేస్తామో చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ ను ఏ విధంగా విద్యా కమిషన్లో వేసిందో దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేసే బాధ్యత ఉన్నది. లేకుంటే మీరు ఏం చెప్తారన్న, మీరు మనం బయటకు వచ్చి జాతీయ భావజాలం మన ధర్మం కోసం పనిచేస్తామని చెప్పుకోవడం కాదు, వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇది దయచేసి ఆలోచించండి. తపస్సు దీని మీద తప్పకుండా నియంత్రించుకోవాలన్నా. ఇప్పటికే చేయాల్సి ఉండే ఇప్పటికైనా చేయాలి మనం. మీ వెనకాల 2 ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మా కొమరన్న మా అంజన్న చూస్తే అట్లుంటారు. బాగా డేంజర్ వాళ్ళు, బాగా డేంజర్ అన్న వాళ్ళు. శాసన మండలిలో ఇప్పుడే మా అంజన చోటు చెప్తున్నాడు, అన్న నేను శాసన మండలిలో మొన్న ఉంటే ముస్లింస్ ను బీసీలో కలిపి చూసినావా, దాని మీద పేపర్ పట చింపి మొక్క మీద పడి బయటకు వద్దాని అంటున్నాడు. ఇంకా పోకపోతే అంటున్నాడు. ఇంకా పోతే ఇలా 3 ఎమ్మెల్సీలు అన్న, మనకు 3 ఎమ్మెల్సీలు మీరు తయారు చేసిన వాళ్ళే. 3 ఎమ్మెల్సీ తెలంగాణలో 50%, 60% మనమే, 70% మనమే. తెలంగాణలో 70% ఇలా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉంది, తపస్ ప్రాతినిధ్యం ఉంది. మీ ప్రతినిధిగా కుమరే గారు ఉన్నారు ఆల్రెడీ, అటు ఏవీ రెడ్డి గారు ఉన్నారు. కానీ దేనికోసం భయపడతారు మీరు? ఇవాళ 3 ఎమ్మెల్సీలు పోయి మొత్తం శాసనమండలి లొల్లు, ప్రజా సమస్యలు లొల్లు పెడతారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ లోపల నా రిక్వెస్ట్ ఒకటి, భయం అనేది పోనీయండి, నా కుటుంబం అనేది పోనీయండి. ఫస్ట్ నా కుటుంబం, నేను నా కుటుంబం తప్ప. అప్పుడప్పుడు తపస్సు రమ్మడానికి ఇట్లా మీటింగ్ పోతాం, గంటే అనుకోకండి. తపస్సు కోసం ఏం చేయగలుగుతాం భవిష్యత్తులో? అరే తపస్ అంటే ఇలా చాలా మంది ఊళ్ళలో ఇది బీజేపీ పండిస్తాను అంటారు, ఇప్పుడు బీజేపీ కుమరేస్తారా, బీజేపీ పండిస్తారు అంటారు. మీ పేరు అమ్మ తపస్ మహేష్, తపస్ రమేష్ అని. ఇటువంటి ఉద్యమానికి రూపకల్పన చేయండి అన్న. మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇలా నా గురించి తెలుసు మీకైతే, నాలంటే నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు, మా గురించి తెలుసు. మేము రెచ్చగొట్టి ఇష్టపెట్టడం కాదు, ప్రభుత్వాన్ని మెడలు వంచే బాధ్యత మాది. మీకోసం ఎక్కడ భయపడవలసిన లేదు. మీకు ఏం కావాలో అది చేస్తాం. కాబట్టి ఉద్యమం, యుద్ధం చేయాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ అవినీతి, అందుకే వీళ్ళందరూ వేరేయాల. ఈ అవినీతి 6 గ్యారెంటీలు 2000 మీ బెనిఫిట్స్ పక్కన పెడితే 2500 మహిళలకు ఇస్తున్నారు, అది ఇవ్వలే. 4000 ఆసరా పెన్షన్స్ అన్నారు, అవి ఇవ్వలే. 4000 నిరుద్యోగ భృతి అన్నారు, అవి ఇవ్వలే. మహిళలకు తులం బంగారం అన్నారు, ఇవ్వలే. స్కూటీ అన్నారు, ఇవ్వలే. ఇలా రైతు సమస్యలు, ఇలా ఈ రైతు భరోసా అంటున్నారు, అయిపోయిందట. రైతు భరోసా అయిపోయిందట. మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, 20 లక్షల మందికి ఇంకా మేము రైతు భరోసా ఇవ్వాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే, ఇప్పుడు ఏమంటున్నారు? ఇచ్చేస్తామంటున్నారు. ఇక అంటే ఇచ్చేది లేదు అన్నట్టుగా, ఇవ్వమన్నట్టుగా. నిన్న వర్షాలు పడ్డాయి. కేసీఆర్ గిట్టిన 10 సంవత్సరాల్లో ఒక్కసారి వర్షం పడి నీకు వచ్చిండు, ఇక్కడికి రామాడికి వచ్చాడు. తుపాకి రాములకు టోపీ పెట్టినోటి, ఆ చేతులకు కట్టబెట్టి, ఈ తుపాకి రాముని టోపీ పెట్టి చేతులకు కట్టబెట్టి ఇట్లా 2 సార్లు అన్నదనుకో, అంత కుంప మునిగినట్టు అన్నది. కుంప మునిగినట్టు ఏం చేయనట్టు, ఇక ఏం చేయనట్టు. ఇక మళ్ళా హెలికాప్టర్లో వచ్చినట్టుకి అసలు ఏం చేయనట్టు. ఇక వీడికి వచ్చిండు, టోపీ పెట్టాడు, ఇట్లా పట్టి కట్ట పెడతాడు, పేపర్లో ఫ్రంట్ పేజ్. ఆయన పెద్ద ఇంజనీరు, ఈయన వ్యవసాయం నాటు పోసినట్టు మొత్తం పొలం దున్నట్టు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 300 ఎకరాల్లో ఈయన నాటు పోసిండు, పొలం దున్నినని పేపర్లో వస్తారు. ఎప్పుడో అమాసం వస్తారు, పుణ్యం వస్తారు, బయటకు వస్తారు, టోపీ వస్తారు, ఇట్లా కట్ట పెడతాడు, ఫోటో వస్తుంది పేపర్లో.
ఫ్రంట్ పేజ్ ఫోటో. ఇక మళ్ళీ పోయి ఫామ్లో తాగమంటామన్నాడు బయట అడిగా. మీకు చెప్తే కదా మీ ఉపాధ్యాయ సంఘాలు ఏదో చెప్తే కదా మనం చెప్పినా కదా మీకు. పోతారు మీకు చెప్పినా స్టోరీ చెప్పినానే. ఫస్ట్ పోతారు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు పోతే చర్చలకు పిలుస్తారు. ఈ చర్చల విలువనే 2 రోజుల ముందు ఫుల్ బ్రేకింగ్. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఖుష్ ఖబర్ అంటారు. ఇక మీరు అందరికీ అప్పులు చేస్తారు. ఇక అమ్మ డిఆర్ వస్తాయి పిఆర్ చేస్తుంది అని చెప్పి అప్పులు చేస్తారు. అప్పటికే ఇక బ్యాంకులు లోన్ తీసుకుంటారు. ఈ చర్చలో పోతారు 10 మంది పోతారు. పోగానే ఆ ఫార్మల్ ప్రగతి భవన్లో అక్కడ బోర్ వస్తలేదు కదా. టైం ఉంది కదా టైం టైం లేదు కదా అతను. ఆ పోగానే ప్రగతి భవన్ పోతారు. లోపల పోగానే ఆ కేసీఆర్ రూమ్లో సీసీ కెమెరా ఉంటుంది. ఆ వీడియో ఉంటుంది, టీవీ ఉంటుంది అన్నట్టు. దాని సార్ ఉపాధ్యాయ సంఘ నాయకులు వచ్చిరా అంటారు. వచ్చి గంట సేపు బయట పడతారన్న. ఆ రూమ్లో కూర్చుంటారు. ఛాయ్ వస్తుంది, ఛాయ్ పోస్తారు. కానీ టీవీలో ఏమొస్తుంది? 2 గంటల పాటు చర్చలు జరుపుతున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వస్తాయి టీవీలో. అలా కూర్చుంటారు, గంట సేపు కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? అయితే లంచ్కో డిన్నర్కో పిలుస్తారు. కేసీఆర్ గురించి తెలుసు. లంచ్కో డిన్నర్ పిలుస్తారు. సాయంత్రం కాగానే మెల్లంగా గంట తర్వాత ఏం చేస్తారు? మెల్లంగా సారు బయట రాకముందే ఫోన్ చేసి చెప్తాడు, అందరికి భోజనాలు పెట్టుర్రా అంటారు. ఇక భోజనాలు ఏముంటుందో మీకు తెలుసు. దాని కాంప్రమైజ్ కాదు సార్. ఒక మందు తప్ప అన్ని పెడతాడు. మందు ఆయనకు మాత్రమే పరిమితం. కీమా, బోటి, తలకాయ కూర, కాలచూర, చికెన్, మటన్ బిర్యానీ, చికెన్ అన్ని పెడతాడు. ఇక పెట్టి వీళ్ళందరూ డిన్నర్ చేస్తుంటారు చేరిగా. అప్పుడు సార్ మెల్లంగా బయటకు వెళ్తాడే. వచ్చి ఏమంటారు తెలుసా? భోజనం బాగుందా అనే అంటాడు. చికెన్ బాగుందా అనే, ఓకే వెరీ గుడ్ అని వెళ్ళిపోతాడు. ఇక టీవీలో ఏమొస్తుంది? చర్చలు సఫలం. ఈ ఉద్యోగ సంఘం నాయకులు మీడియాతో ఏమాట్లాడతారు? కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, మా సమస్యలని సావధానంగా విన్నాడు, ఎట్టి పట్ల సమస్యలు పరిష్కరిస్తున్నారు, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు బాధపడాల్సిన అవసరం లేదు అని అందరూ సఫలం కొడతారు. పాలాభిషేకం. కేసీఆర్ కు పాలాభిషేకం. ఆ పాలాభిషేకాలకు పెట్టిన పైసలు మనకు డిఎల్ వస్తుండే, మన పిఆర్స్ వస్తుండే. ఇట్లా మోసం జరుగుతుంది అన్న. ఇట్లా మోసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు ఒక్క రైతుకు న్యాయం చేయలే. ఇప్పుడు నిన్న వర్షాలు పడితే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం ఏం చేయదు. రైతుల పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఇవాళ నేను పోయి చూస్తే ఎక్కడెక్కడ మొత్తం పొలాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. నిన్న ఇవన్నీ పట్టించుకోక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి? 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి వాళ్ళు పట్టించుకోలే. పోయి చెన్నై వేయరు. వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేయరు. టూర్ పిక్నిక్లకి దొంగల మూట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్. అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. చెప్పు ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా. కేసీఆర్ బిడ్డ జైలుకి వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా, కేరళలో లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేది వాళ్ళే వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్లో కూడా 36% సీట్లు పెంచారట. అంటే జీడిపికును పార్లమెంట్కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి అసిమాబాద్లో తక్కువ ఉంటుంది, ములుగు తక్కువ ఉంటుంది, రేపు ఇంకొకరు తక్కువ ఉంటుంది, ఆదిలాబాద్లో తక్కువ ఉంటుంది. మరి రేపు అసిమాబాద్లో ములుగులో ఆదిలాబాద్లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాధానం చెప్పాలి. మరి డీలిమిటేషన్ ఏందన్నా? అసెంబ్లీలో పార్లమెంట్లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సానా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీయే కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకోవడానికి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతితో కూరుకుపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి అవినీతిలో ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్తుంటే మీకు ఇవన్నీ తెలియని కావు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా అనేక ఆలోచనలు వస్తాయి. కాబట్టి
దయచేసి జాతీయ భావజాలం కలిగినటువంటి అందరం ఒక్కరిగా అవసరం ఉన్నది. కేవలం మీ ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కాకుండా సమాజ కార్యంలో ఈ ధర్మ కార్యంలో మీరు అందరూ ముందుండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, తపస్కు ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారుల పార్టీ మీకు అండగా ఉంది. కొట్టాడి పనిచేసే కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ఉన్నారు, వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల మీద మీరు కొట్టాడడానికి మేమందరం అండగా ఉంటాం. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. మీరంతా కూడా భయం అనే ఒకటి ఆ పదాన్ని ఒక్కటి తీసేసి ధైర్యంగా ముందుకు పోండి. మీకు అండగా మేము ఉంటామని చెప్పి